ఇప్పుడు మనం చేసే రెసిపీ ఛాలెంజింగ్ రెసిపీ అండి. నేను యశు వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక బిస్కెట్స్ తెచ్చుకున్నానంట, చాలా బాగున్నాయి, నువ్వు చెయ్యు అని చెప్పింది. అదేంటి అంటే ఫింగర్ బిస్కెట్స్ అనమాట. సింపుల్ అంటే సింపుల్. దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే 100 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను. మీరు కొలత చెప్పాలి అంటే చిన్న కప్పు బటర్. ఇప్పుడు మళ్ళీ మనకి కొంచెం పెద్ద కప్పులో బెల్లం పొడి, అలాగే మైదా బెల్లం పొడి సేమ్ క్వాంటిటీస్ తీసుకోవాలి. మనం షుగర్ అయినా బెల్లం పొడి అయినా వాడుకోవచ్చు. బెల్లం ఎంత తీసుకుంటున్నామో అందులో సగం మనం బటర్ తీసుకోవాలి, అది కొలత అన్నమాట. ఇవి రెండింటిని ఫస్ట్ మంచి మిక్స్ చేయండి. ఇలా బటర్ బెల్లం పొడి రెండు మిక్స్ చేసేసుకోండి. మీరు బ్రౌన్ షుగర్ అయినా వేసుకోండి, లేదా షుగర్ పౌడర్ అయినా వేసుకోండి. ఇప్పుడు ఇందులో మైదా పిండి 1 కప్పు, అలాగే బేకింగ్ పౌడర్ ఒక 5 గ్రాములు, కొలతకి చెప్తున్నా పావు టీ స్పూన్ వేసుకోండి. అలాగే బేకింగ్ సోడా, ఇది కూడా పావు టీ స్పూన్ సరిపోతుంది. వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేయండి. ఇందులో కొలత కరెక్ట్గా ఉంటే బేకింగ్ చాలా ఈజీ అండి. సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం నేను బాదం పప్పుని కట్ చేశాను, అది ఇందులో వేస్తున్నాను. మళ్ళీ గార్నిష్ కోసం కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇదంతా వేసి మంచిగా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పాలు వేస్తున్నాం. పాలకైతే కొలత ఏం లేదు, సో పిండికి ఎంత సరిపోతాయో చూసుకొని వేసుకోవడమే. ఇది కూడా ఇలా క్రంబుల్ చేసుకోవడం అంతే. ఇలా ఒక ముద్దలాగా రావాలన్నమాట. సో సరిపోయాయి ఇప్పుడు పాలు. మనకి ఓవెన్ని మటుకి ప్రీ హీట్ చేసి పెట్టుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ట్రేలో సెట్ చేసేసుకోండి. ఇదంతా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు. కొంచెం మనకి 1/2 ఇంచ్ అంతా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే ఈవెన్గా ఇలా సెట్ చేశాక ఇప్పుడు బాదాంని పైన మంచిగా వేసేసుకోండి. బాదాం అయినా, పిస్తా అయినా, జీడిపప్పు అయినా మన ఇష్టం, మనకు నచ్చిన నట్స్ని కట్ చేసి ఇలా వేసేసుకోవాలి. సో నైఫ్తో అయినా, పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో అయినా ఇలా ఘాట్లు పెట్టుకోండి ఫింగర్ లాగా. ఇలా పెట్టేసి ఇప్పుడు మనం దీన్ని బేకింగ్కి పెట్టేయాలి. ఆల్రెడీ ఓవెన్ ప్రీ హీట్లో ఉంది. 180 degrees 15 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. 15 minutes తర్వాత ఇలా అవుతాయన్నమాట. ఒకసారి మీరు చూసుకొని కలర్ వస్తే ఓకే, రాకపోతే ఇంకోసేపు పెట్టుకోవచ్చు. మధ్యలో మళ్ళీ ఒకసారి ఇట్లా కట్ చేస్తే కరెక్ట్గా ఫింగర్ షేప్లో వచ్చేస్తాయి. ఇంకొంచెం చిన్నగా కావాలి అన్నా కూడా మధ్యలో కూడా ఇట్లా కట్ చేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే కరెక్ట్గా కట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి, సాఫ్ట్గా, తర్వాత క్రిస్పీగా అవుతాయి. చల్లగా అయిన తర్వాత మనం సపరేట్ చేయొచ్చు. ఇదిగోండి అన్నీ ఇలా ఫింగర్గా కట్ చేసి ఇక్కడ పెట్టాను చూడండి. ఇంతే. మీకు ఇంకా ఫింగర్స్ కావాలి అంటే ఫింగర్ షేప్లో చేసుకోవచ్చు, లేదా రౌండ్ బిస్కెట్స్ కావాలి అన్న రౌండ్ షేప్గా కూడా చేసేసుకోవచ్చు.